హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను స్పాంజ్ కేక్ రెసిపీ తీసుకొచ్చాను. ఇంట్లో ఉన్న వస్తువులతో సింపుల్‌గా, ఈజీగా, పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూపించేస్తాను. మన కేక్‌కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. 1 కప్ ఆఫ్ ఐసింగ్ షుగర్, మిక్సీ పట్టి పెట్టుకున్న షుగర్ ఇది 1 కప్. సాఫ్ట్‌గా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఐసింగ్ షుగర్‌ని. అలాగే మైదా 1 కప్, ఈక్వల్ క్వాంటిటీస్ 2. అలాగే బేకింగ్ పౌడరు పావు టీ స్పూను, బేకింగ్ సోడా పావు టీ స్పూను, ఇలాచీ పౌడరు టేస్ట్ కోసం, బటర్ 2 క్యూబ్స్ తీసుకున్నాను, ఆయిల్ పావు కప్పు, అలాగే పాలు 4 ఎగ్స్, వెనీలా ఎసెన్స్ టేస్ట్ కోసం. ఫస్ట్ స్టెప్ ఎగ్స్ బీట్ చేసుకుందామండి. ఇప్పుడు బౌల్ తీసుకొని 4 ఎగ్స్ ప్రాపర్గా పగలగొట్టుకుందామండి. పగలగొట్టుకొని బాగా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా బీట్ చేసుకోవాలి. బ్లెండర్ తీసుకొని, మీ దగ్గర విస్కర్ ఉన్నా పర్లేదు, బ్లెండర్ ఉన్నా పర్లేదు. నా దగ్గర ఈ బ్లెండర్ ఉంది కనుక దీన్ని యూస్ చేస్తున్నాను. ఎగ్స్ బాగా బీట్ అవ్వాలి. ఎగ్స్ ఎంత ఫోమీ కన్సిస్టెన్సీ వస్తే అంత ప్లఫీగా వస్తుంది మన కేక్ కూడా. బ్యాటరీ లాగా స్పాంజీగా కనిపిస్తుంది. ఇలాగా ఫోమీ కన్సిస్టెన్సీగా రావాలండి. మనం అలా పీక్స్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని ప్రాపర్గా. అలాగే షుగర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలి. బాగా కరిగిపోవాలి షుగర్ అనేది, లేకపోతే మనకి తడి వచ్చేస్తుంది కేక్ పైన. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము బీట్ చేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడరు, ఇలాచీ పౌడరు, సోడా అన్ని 3 వేసి బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మైదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అవ్వాలి, ఎక్కడ లంప్స్ ఉండకూడదు. బాగా బీట్ చేసుకోవాలండి. ఆయిల్ బటరు వేసుకుంటున్నాను. ఆయిల్ బటర్ కూడా బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడు కన్సిస్టెన్సీ ఫోమీగా బాగా వస్తుంది. అలాగే వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం అండి, మంచి ఫ్లేవరిష్గా ఉంటుంది బయట కొన్నట్టే. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకొని అందులో ఆయిల్ రాసుకోవాలండి బ్రష్ తోటి. అలాగే బటర్ పేపర్ యాడ్ చేసుకోవాలి మనం. ఆ బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ రాసుకోవాలి ప్రాపర్గా. అది డిమాల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకు. ఇలా బ్రష్ తీసుకొని ప్రాపర్గా సైడ్స్, బాటమ్ అంతా ఆయిల్ రాసుకో. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా ఇలాగ స్లోగా ప్రాపర్గా యాడ్ చేసుకోవాలి, ఈక్వల్గా అన్ని సైడ్స్. ఇలాగా టూత్ పిక్ తీసుకొని మనము సర్కిల్ మొత్తం స్పైరల్గా ఇలా తిప్పుకుంటూ మధ్యలో వరకు తిప్పుకోవాలండి. అప్పుడు లోపల ట్రాప్ అయిన బబుల్స్ మొత్తం రిలీజ్ అయిపోతాయి ప్రాపర్గా. ఇలా ట్యాప్ చేసి కూడా బబుల్స్ రిలీజ్ చేయొచ్చండి ఈజీగా మనం. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని పెట్టుకుందామండి. 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో 40 మినిట్స్ టైమింగ్ సెట్ చేసుకొని పెట్టుకోవాలి మనము. అప్పుడు ప్రాపర్గా కుక్ అయిపోద్ది. మీ ఓవెన్ని బట్టి మీరు టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఫార్టీ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు కేక్ మనం తీసుకొని బయటికి కుక్ ఎంతవరకు అయిందో చెక్ చేసుకుందాం. టూత్ పిక్ తీసుకొని మనము చేత్తో, ఇది టూత్ పిక్ దాని లోపల గుచ్చి ఒకసారి చేత్తో టచ్ చేసి చూడాలండి. మనకు ఏమైనా జిగటగా అనిపిస్తే కొద్దిసేపు కుక్ చేసుకోవాలి, ఒక 10 మినిట్స్ దాకా. లేదు ప్రాపర్గా కుక్ అయిపోయిందంటే మన చేతికి ఏమీ అంటదు. కేక్ చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలండి. ఇలా సైడ్స్ అంతా నీట్గా ప్రాపర్గా తీసుకొని, ఇదిగోండి ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. చూడండి ఎంత స్పాంజీగా ప్లఫీగా వచ్చిందో కేక్. చూడండి ఇలాగా స్పాంజీగా ప్లఫీగా వచ్చింది మన కేక్. ఇది బేసిక్ కేక్ అండి. ఈ కేక్ కనుక మనకు వచ్చిందంటే చేయడం, ఇలాంటివి మరెన్నో కేక్స్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అండి, చాలా టేస్టీ. అలాగే మనం ప్రిజర్వేటివ్స్ ఏం వాడడం లేదు కనుక మనకి ఇంట్లో ప్రాపర్గా హైజీనిక్గా చేసుకోవచ్చు. హెల్దీ, టేస్టీ, చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.